ముగ్గురు పిల్లకాయలమ్మా. నేను కూడా పనికి పోతున్నానమ్మా. నేను ఇంటికాడే ఉంటానమ్మా. ఏదో నా భర్త పనికి పోతున్నాడు, క్యాటరింగ్కి పోతున్నాడమ్మా, పోషిస్తున్నాడు. నేను కూడా పోయేదాన్ని కాదమ్మా. నేను ఇంటికాడే ఉన్నాను. మాకెట్ట అయ్యిందమ్మా, ఎట్ట వచ్చి నువ్వే చూడమ్మా, నువ్వే ఉన్నావమ్మా, నువ్వే ఎట్ట చేస్తావు అయితే. వస్తువులన్నీ పోయింది. బంగారు 10 నెలల కరకాలు అన్ని బ్యాంకులో కొదపెట్టింది, అంతా తెచ్చేసి. ఏ గుడ్డలు తప్ప పిల్లకాయలకి ఏం లేదు సార్. ఈ గుడ్డలు తప్ప పిల్లకాయలకి ఒంటి మీద ఏం బాగానే చూస్తే నెల్లూరుకి వెళ్ళిపోయినాడా. వీళ్ళిద్దరు ముగ్గురు పిల్లకాయలు అందరూ ఏడపెట్టేసి వాళ్ళు పక్కన వెళ్ళిపోయినారు భయపడి. అంత అల్లగొల్లారు అయిపోయింది. మా పరిస్థితి ఏమి లేకుండా, గుడ్డలు లేకుండా, ఏమి లేకుండా అనాథ లెక్క అయిపోయినాడు మా తమ్ముడు. మాలేసి 20 రోజులు అవుతుంది. దీపం వెలిగి చూస్తూ ఉన్నారు. ఏమి లేకుండా అనాథ లెక్క అయిపోయింది. ఎంత చేయాలి మీరు దయచేసి మేడం, మాకు ఎట్టా దయచేసి చూడు మేడం. మా పరిస్థితి చూడు, అనాథ లెక్క అయిపోయాడు. గుడ్డలు లేక ఏమి లేక తిండి తిప్పలు లేక అల్లాడుతూ దొల్లాడుతూ ఉన్నాడు. మా భవాన మాలేసి కదా సుఖం లేకుండా పోయింది. పసిబిడ్డలో పెట్టుకొని ఏడొస్తా ఉన్నాం. మేము వచ్చారండి సగరేతరు 1 గంటకు వచ్చినాము. మేము చాలా దూరం నుంచి వచ్చినాము. మాది బుచ్చి నుంచి వచ్చినాము మేడం. ఎట్ట చేయాలా మీరే దయచేసి ఎట్ట వచ్చిన వాళ్ళు బాగా చూడండి అంటారు. ఇంకా దానికన్నా మించి ఏం చెప్పలేకపోతున్నాం మేము. గ్యాస్ వేరే పని మీద వెళ్ళటం వల్ల గ్యాస్ లీక్ అయ్యి వెళ్ళటం జరిగింది. 10 లక్షలు 15 లక్షలుగా లాస్ అయ్యింది. డబ్బులు నేను పంట పోసేదానికి డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులు ద్వారా సాలిపోవడం జరిగింది. లోన్లో రేపు డిపాజిట్ కట్టాలని పొదుపులు అందులో డబ్బులు ఇచ్చారు. 30,000 నష్టం జరిగింది. ఈ పిల్లకాయలు సంస్థ గోల్డ్ బంగారం అన్నీ జరిగింది. ఏం మిగల్లా మొత్తం కాలిపోయింది, పూర్తి అయిపోయింది. పైన నుండి ఫోన్ చేశాము, వాళ్ళు వచ్చి ఆగిపోయారు. వాళ్ళు ఆగిపోయిన తర్వాత ఇలా జరిగింది. ఏం పిల్లకాయలు ఎవరు లేని వల్ల ప్రాణ నష్టం ఏం జరగలేదు. అంతా మేము బయట ఉండే వల్ల మొత్తం కాలిపోయింది. ఆస్తి రూపంలో డబ్బు, బంగారం, గోల్డ్ అన్నీ మాడిపోయింది. అదే కాలిపోయిన వల్ల ప్రాణం నష్టం ఏం జరగలేదు. కట్టుబట్టలతోటి మొత్తం కాలిపోయింది. అవి ఒకటే ఉంది, కట్టుబట్టలు ఒకటే ఉంది. అవి తప్ప నుంచి మిగతా మొత్తం కాలిపోయింది. మాకైతే ప్రాణం నష్టం ఏం జరగలేదు. పిల్లకాయలు ఎవరు లేరు కాబట్టి మేము త్వరగా బాగానే మాలేసుకున్నారు. ఆ స్వామి పని మీద క్యాటరింగ్ వెళ్ళారు. పిల్లకాయలను తీసుకొని పక్కింట్లో పనుకుంది వాళ్ళ బంధువులు. 9:30కి గ్యాస్ రావడం జరిగింది. అది దేనివల్ల జరిగినది మాకు కరెక్ట్గా తెలియదు. ఆ దేవుడికి భగవంతుడికి తెలియదు. దాంట్లో గ్యాస్ బాగా పేలిపోయింది. గ్యాస్ ఆన్ చేసిన గ్యాస్ పేలలేదు. ఫుల్ సిలిండర్ పేలింది. బీరువాలు గోల్డ్ డబ్బులు పెట్టింది. స్లాబ్ కొత్తగా ఇల్లు కట్టున్నారు. దానికి డబ్బు కొంత అమౌంట్ పెట్టుకున్నారు. ప్రాణ నష్టం అయితే జరగలేదు ఎవరు కూడా. చాలా సంతోషంగా అది. దయచేసి ఎమ్మెల్యే గారిని ఆదుకోవాలని మరీ కోరుచున్నాను. బీరువాలు కట్టుబట్టలతో నేను నిలబడ్డాను. ఇది కూడా అన్నీ కూడా కాలిపోయింది. పూర్తి కాల్చి బూర్డు మార్చేపోయింది. సిలిండర్ చూశారు కదా. అధికారులు ఎమ్మెల్యే గారులు అయితే ఎంపీ గారులు అయితే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారిని ఆదుకోవాలని కోరుచున్నాను. చెడవలూరు మండలం పెద్దపాలెం గ్రామ పంచాయతీలో నాగరాజు అనే ఇల్లు నిన్న నైటు 10 గంటలకి సిలిండర్ పేలడం జరిగింది. దాదాపు ఆస్తి నష్టం దాదాపు 10 లక్షల దాకా, క్యాష్ ఒక 3 లక్షలు, బంగారం ఒక 4 లక్షలు, బంగారం కూడా బాగా కాలిపోయి
మేడం గారు స్వామి బయటికి వెళ్ళారు స్వామి. మేము పిల్లకాయలు పడుకోలేక మేము రైతుల పూట పక్కనింటికి వెళ్ళి పడుకున్నాము. అంతలోగా 10 గంటల నేను 9:30కి వెళ్ళాను. 10:30కి వెళ్ళి ఇట్లా అయ్యింది మేడం. మాకు ఎట్లా జరిగిందో తెలియలేదు. అన్నీ నష్టం పోయాము మేము. మీరు దానిలోనే పెట్టేయాలి. సరే ఇప్పుడు ఇప్పుడు ఏ వస్తుందో మన టెన్షన్ మనం చూసుకున్నాము. అదే ఏమన్నా పెట్టు. అన్ని బ్యాంకులో కొదబెట్టింది అంతా తెచ్చేసింది. ఎంతమంది ఉండే కొట్టలు తప్ప నుంచి ఏమీ లేదు. ఈ పిల్లగాళ్ళ కర కొట్టు ఏం లేదు. వస్తువులన్నీ పోయి గ్యాస్
దానిలోనే పెట్టేయాలి. సరే ఇప్పుడు మనం ఎదుర్కొన్నాం కదా, ఏ వస్తువు మనం చూసుకోబల్లా దాని ఇప్పుడు ఏ వస్తుందో మన టెన్షన్ మనం చూసుకున్నాం. అదే ఎందుందా దయచేసి మీ ఇంటికి తెచ్చిన డబ్బులు అన్నీ కాలిపోయింది. ఏదో మీరు దైవాలు చేస్తే మాకు 10 సగం ఇస్తాం.